హలో గైస్, వెల్కమ్ టు డ్రిఫ్ట్ విత్ వెంకట్ ఛానల్. తమ్మునేలు చూసుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్రిప్ ఎక్కడికో. అవును, ఇది అహోబిలం బైక్ ట్రిప్. ఈసారి బైక్ ట్రిప్లో అయితే నాతో పాటు నా ఫ్రెండ్ శ్రవణ్ కూడా జాయిన్ అయ్యాడు. తనైతే వరంగల్ నుంచి వచ్చాడు. మీరు నా ట్రావెల్ ల్యాడర్ ఛానల్ ఫాలో అయినట్లయితే మీరు ఆల్రెడీ శ్రవణ్ని పాండిచ్చేరి వీడియోలోని ఇంకా వరంగల్ వీడియోస్లోని చూసే ఉంటారు. యాజ్ యూజువల్ మా బైక్ ట్రిప్ అయితే మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాం. ఆన్ ది వేలో ఈ రాయలసీమ స్పెషల్ ఉగ్గా నేనైతే టేస్ట్ చేసాం. మామూలుగా అయితే ఇడ్లీ దోశ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ రాయలసీమ వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ ఏదన్నా టేస్ట్ చేయాలని చేసాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఆన్ ది వేలో ఈ అరటి తోట దగ్గర అయితే ఒక బ్రేక్ అయితే తీసుకున్నాం. మేము జస్ట్ ఒక 2 బ్రేక్స్ తీసుకున్నాం. మేము డైరెక్ట్ మా హైదరాబాద్ లొకేషన్ నుంచి అహోబిలం రీచ్ అయిపోయాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి అహోబిలం రీచ్ అవ్వడానికి మీకు నియర్లీ 5.5 hours అయితే పడుతుంది. అరౌండ్ 350 kilometers మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రిప్లో మేము ఏ లొకేషన్స్ కవర్ చేసాం, ఎన్ని రోజులు పట్టింది అన్నీ మీకు ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మేమైతే కర్నూలు మీదుగా వెళ్ళాం. వన్స్ మీరు కర్నూలు క్రాస్ అయిపోయాక పాండ్యం నుంచి అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం ఫారెస్ట్ ఏరియా అదే తగులుతుంది. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. రోడ్డు కూడా మీకు ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్ వే ఇది. మీరు ఈ వేలో ఎక్స్ప్రెస్ వేలో కూడా మీరు బైక్ కూడా తీసుకెళ్ళవచ్చు. రోడ్ అయితే 99% సూపర్గా ఉంటుంది. మనం ఇప్పుడు దిగువ అహోబిలం అయితే రీచ్ అయ్యాం. ఇదే దిగువ అహోబిలం ఆర్చ్. ఆ లోపల కనిపిస్తుంది మీకు ఈ టెంపుల్. ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామి అయితే స్వయంభు కాదు, ఇది ప్రతిష్ఠించిన నరసింహస్వామి అన్నమాట. స్వయంభు విగ్రహం అయితే కాదు ఇది. ఆలయం లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇన్సైడ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మీరు చుట్టూ తిరిగితే మీరు ఆర్కిటెక్చర్ అంతా చూడండి ఒకసారి. ఈ టెంపుల్ ఆఫ్టర్నూన్ 1 o'clock అయితే క్లోజ్ చేస్తారు. సో మీరు వచ్చిన టైం బట్టి బిఫోర్ 1 o'clock అయితే దర్శనం చేసుకోండి, లేదంటే మళ్ళీ 4కి ఓపెన్ చేస్తారు. అహోబిలం వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేసే ప్లేసెస్ ఏంటంటే నవనరసింహ స్వామి టెంపుల్స్. ఈ దిగువ అహోబిలంలో ఏంటంటే 3 temples మీరు విజిట్ చేయొచ్చు. అది ఒకటి ఛత్రావతి టెంపుల్, ఇది వెరీ క్లోజ్ ఉంటుంది దిగువ అహోబిలానికి. అండ్ మీరు బైక్ కానీ కారు కానీ అక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యోగానంద టెంపుల్, అక్కడికి కూడా మీ బైక్ కారు వెళ్ళిపోతాయి. ఇవి 2 ఇంచుమించు చాలా దగ్గరలోనే ఉంటాయి. లాస్ట్ 3rd టెంపుల్ వచ్చి దిగువ అహోబిలంలో పావన నరసింహ. ఇక్కడికి వెళ్ళాలంటే మీరు కంపల్సరీ జీప్ సఫారీలోనే వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఈ టెంపుల్ని స్కిప్ చేసాం. ఈ జీప్ సఫారీకి ఏంటంటే మినిమం 6 people ఉండాలి. 3,500 600 అలా ఛార్జ్ చేస్తారు. మీరు 6 people ఉన్నట్టయితే షేరింగ్ చేసుకుంటే ఒక్కొక్కరికి 600 అలా పడుతుంది మీకు కాస్ట్ వచ్చి. ఇప్పుడు మీకు దిగువ అహోబిలంలో ఉన్న 3 temples చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 9 temples. మిగతా 6 temples అన్నీ ఎగువ అహోబిలంలో ఉంటుంది. ఫస్ట్ వచ్చి అహోబిల నరసింహ, ఉగ్ర నరసింహ. ఇదే మెయిన్ టెంపుల్. ఇది స్వయంభుగా వెలిసిన నరసింహస్వామి టెంపుల్. ఇదే మెయిన్ టెంపుల్ అహోబిలంలో. మిగిలినవి వచ్చి మాలోల నరసింహ, జ్వాల నరసింహ, క్రోధ నరసింహ, కారంజ నరసింహ, భార్గవ నరసింహ. నేను ఇప్పుడు చెప్పిన ఈ 6 temples అన్నీ మీరు ఎగువ అహోబిలంలో పైన ఉంటాయి. మనం ఇప్పుడున్న ఈ దిగువ అహోబిలంలో టెంపుల్ బయట సైడ్ అయితే ఒక ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. అది ఎగ్జిబిషన్ వచ్చి ఫ్రీ. మీరు ఇక్కడ టెంపుల్స్ ఇంతకు ముందు ఎలా ఉండే, వాళ్ళు ఏమన్నా మార్పులు చేసినవి అన్నీ ఫొటోస్ రూపంలో పెట్టారు. ఎక్కడన్నా వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిన వాటిని, కొత్తగా పెయింట్ వేసిన అవన్నీ డీటెయిల్గా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అయితే వివరించారు. ఏ టెంపుల్స్ని వాళ్ళు రీస్టోర్ చేశారు. ఇదే ఛత్రావట నరసింహ టెంపుల్. ఇది ఒక దిగువ అహోబిలానికి ఒక 2-3 kilometers ఉంటుంది. మీరు చిన్న ఆటోలో కానీ మీ ఓన్ వెహికల్తో కూడా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటంటే దిగువ అహోబిలంలోనే మీకు అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. మీరు లంచ్ చేయాలంటే కనుక మీకు అన్నదాన సత్రంలో లంచ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో దిగువ అహోబిలంలో నరసింహస్వామి టెంపుల్ బయట సైడ్ అయితే ఇలా షాపింగ్ అది ఉంటుంది. మీరు నైట్ టైం ఏదైనా టైంపాస్ అవ్వకపోతే ఒకసారి బయటకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఓన్లీ దిగువ అహోబిలంలో టెంపుల్స్ 3 temples 2 temples
విజిట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 5 o'clock లెగ్స్ రెడీ అయ్యి అరౌండ్ 6కి మేమైతే ఎగువ అహోబిలానికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ విజువల్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ టైం. ఆ స్కై చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్లోని ఇంకా ఆరెంజ్ కలర్లోని. ఎర్లీ మార్నింగ్ బైక్ రైడ్ మటుకి సూపర్ ఉంది. మేము హెల్మెట్ పెట్టుకోలేదని మీరు ఏమనుకోకండి. ఇదేంటంటే జస్ట్ ఒక 5-6 కిలోమీటర్సే ఉంటుంది. ప్లస్ మేము రూమ్లో అన్నీ పెట్టి 5-6 కిలోమీటర్సే కాబట్టి మేము హెల్మెట్ అయితే పెట్టుకోలేదు. మేము హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే పైన చాలా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ అవన్నీ మోసుకుని ట్రెక్కింగ్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. అందుకే మేము వీలైనంత తక్కువ లగేజ్తో ఫ్రీగా వెళ్తున్నాం. అప్పుడే ట్రెక్కింగ్ చేయగలుగుతాం. మీరు కూడా ట్రెక్కింగ్ ప్లానింగ్ ఉంటే కనుక మీరు లెస్ లగేజ్తో ట్రెక్ చేయడానికి ప్రిపేర్ అవ్వటం బెటర్. మేము ఎగువ అహోబిలానికి వెళ్ళేటప్పుడు అయితే ఉగ్రస్తంభం ట్రెక్ చేయాలని మా ప్లాన్లో అయితే లేదు. మేము దానికి ప్రిపేర్ కూడా అవ్వలేదు. కానీ ఉగ్రస్తంభం అయితే ట్రెక్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు చేశానో మీరు ఇదే వీడియోలో చూస్తారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అనేది లైఫ్లో మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కడు అవ్వటం వల్ల ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ అనేది పార్ట్ 2 కింద పెడతాను. మీరు సాటర్డే సండే అదర్ దాన్ ఏపీ నెంబర్ ప్లేట్ వెహికల్స్తో అహోబిలం వెళ్తే కనుక మిమ్మల్ని పై వరకు టెంపుల్ వరకు అయితే అలౌ చేయరు. మీరు మీ టెంపుల్కి కొంచెం ముందుగానే మీ వెహికల్ని బయట పార్క్ చేసి ఒక 1/2 కిలోమీటర్ 6 కిలోమీటర్ మీరు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి టెంపుల్కి సంబంధించిన బస్సులు కూడా ఉంటాయి. మేమైతే ఆ బస్సుని ఎప్పుడూ చూడలేదు. అదర్వైజ్ ఆటోలు ఉంటాయి. ఆటో తీసుకుని వెళ్ళొచ్చు. ఓన్లీ ఏపీ నెంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్ని సాటర్డే సండే రోజు పైకి అయితే అలౌ చేస్తున్నారు. మీరు కింద పార్క్ చేసుకున్నా పర్లేదు, పెద్ద హార్డ్ ఏం అనిపించలేదు మాకు లగేజ్ ఏం లేదు కాబట్టి మేము ఈజీగానే వెళ్ళిపోయాము. మీరు ఆల్మోస్ట్ ఈ లొకేషన్ వరకే మీకు వెహికల్స్ అలౌ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు సాటర్డే సండే వచ్చి మీది అదర్ స్టేట్ వెహికల్ నెంబర్ ప్లేట్ అయితే కనుక ఇక్కడ పార్క్ చేయాల్సి ఉంటుంది. ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ నుంచే లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఎవరైనా సరే బైక్ పార్క్ చేసి ఇక్కడి నుంచి నడవాల్సి ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఒక 1/2 కిలోమీటర్ కానీ కిలోమీటర్ కానీ ఉంటుంది. అంత హార్డ్ అయితే ఏం కాదు. మీరు లగేజ్ అని అయితే ఈజీగానే వెళ్ళిపోతారు. మేమైతే ఆడుతా పాడుతా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా మధ్య మధ్యలో కొన్ని వాటర్ స్ట్రీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా వర్షాకాలంలో వస్తే రోడ్డుకి ఇటు నుంచి అటువైపు అయితే వాటర్ పాస్ అవుతాయి. మా శ్రవణ్ అయితే రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేరుస్తున్నాడు. అలా ఎన్ని స్టేర్ కేసెస్ మనం ఎన్ని స్టెప్స్ పెడితే అంత ఫ్లోర్లోనే ఇల్లు కడతారని అంటారు మరి. మేమైతే అలా మాట్లాడుకుంటూ ఎగువ అహోబిలానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కోతులు అవి కొంచెం ఎక్కువే ఉంటాయి. మీరు బ్యాగ్లో ఏమైనా తిని పెట్టుకుంటే కనుక మీరు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఆందిగాలు ఇలాంటి వాటర్ ట్యాంక్స్ ఇలాంటివి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ కోతులు అయితే చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము ట్రెక్ చేసుకుంటూ. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారుగా ఈ ఎగువ అహోబిలం అనే బోర్డు. ఇక్కడ కొంచెం పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చిన్న వాటర్ స్ట్రీమ్ లాంటిది కనిపించింది మాకు. మామూలుగా అయితే వర్షాకాలం వెళ్తే కనుక ఆ ఫ్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ కూడా పార్క్ చేస్తారు. ఇదే మేము లాస్ట్ పార్కింగ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి ఎవరైనా సరే అందరూ నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ డోలీలు ఏమన్నా మాట్లాడుకుంటే ఎవరైనా ఎక్కలేని వాళ్ళు పెద్దవాళ్ళు డోలీలు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. ఇది కూడా ఒక అన్నదాన ఆశ్రమం. ఇక్కడ మీరు పైకి వెళ్తుంటే కోనేరు ఉంది కానీ కోనేరు అసలు మెయింటెనెన్స్ లేదు. చాలా వరస్ట్గా ఉంది. అది చెత్త అది వేసారు. ఈ స్టెప్స్ ఎక్కుంటూ మీరు వెళ్తే కనుక మీరు ఆ ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి అయితే చేరుకుంటారు. మేము వెళ్ళినప్పటికీ అరౌండ్ మేము 7 ఆ టైంకి అయితే రీచ్ అయ్యాం. కానీ 7:38 వరకు కూడా ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేయట్లేదు. మరి ఎందుకో. ఇన్ జనరల్గా అయితే టెంపుల్స్ మార్నింగ్ 5 అట్లా ఓపెన్ చేస్తారు. కానీ ఇక్కడ 8 అయినా ఎందుకో మరి టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు మేము వెళ్ళినప్పుడు. సో మేము ఏం చేసామంటే సరే ఎలాగా పై వరకు వెళ్దాం అనుకున్నాం కదా అని మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వరకు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం.
ఇదే మీరు జ్వాలా నరసింహస్వామికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఐరన్ బ్రిడ్జ్లు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి మీరు జర్నీ చాలా సీన్గా ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది చూడండి. అందరూ మోస్ట్లీ ఇక్కడ స్నానం చేసి కొందరు టెంపుల్కి కూడా వెళ్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వాటర్ ఫాల్ పైన ఒక వాక్వే బ్రిడ్జ్ ఐరన్తో అయితే బిల్డ్ చేశారు. ఇలాంటి ఒక 2-3 బ్రిడ్జెస్ అయితే మీకు ఆన్ ది వేలో కనిపిస్తాయి. మీరు కనుక మార్నింగ్ టైం వచ్చి మీ దగ్గర ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ ఉంటే కనుక అక్కడైతే స్నానం చేయండి, చాలా బాగుంది ఆ ఏరియా. మీరు ఇలాంటి వంతెన మీద నడిచేటప్పుడు మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ బ్రిడ్జ్లో చెక్కలో చాలా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. మీరు అటు ఇటు ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని అటు ఇటు చూసుకుంటూ నడిస్తే మటుకి మీ కాలు అందులో ఇరుక్కునే ఛాన్స్ ఉంది. మేబీ పూర్వం ఇక్కడ ఎవరన్నా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి నిర్మించారో ఏంటో తెలియదు, కానీ ఒక మండపం లాంటిది అయితే ఇక్కడ ఉంది. ప్రజెంట్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఎవరూ లేరు మండపంలో. మేబీ ఇదివరకు అయితే ఉపయోగించేవారేమో దాన్ని. ఈ ఓడల చెట్టు చూసారు ఎంత బాగున్నాయో, చిన్న చిన్న ఓడలు. ఆ ఓడలు చెట్టు కింద నుంచి ఒక పాత్. మీరు ఇంతకుముందు ఐరన్ బ్రిడ్జ్ చూసారు కదా, ఇది స్టోన్ బ్రిడ్జ్ టైప్ ఉంది. స్టోన్స్ని పేర్చి దానిపైన ఇలా ఐరన్తో పెట్టారు. చూసారు కదా ఆ చెక్కలో ఎంత హోల్స్ ఉన్నాయో. మీ కాలు అయితే అందులోకి ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ వాటర్ ఫాల్ ఆన్ ది వేలో. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే మీకు తగులుతూనే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఆ పైకి వెళ్తే మాలోల నరసింహస్వామి. మీరు ముందే టెంపుల్ ఓపెన్ ఉంటే కనుక ఫస్ట్ ఆ టెంపుల్, ఆ తర్వాత ఈ మాలోల నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి కిందకు వచ్చేసి మళ్ళీ ఈ జ్వాలా నరసింహస్వామి అనే బోర్డు ఉంది కదా, ఈ వేలో వెళ్ళిపోండి అనమాట. అప్పుడే బెటర్. మీరు లేదంటే ఇంకో వేవ్ ఉంటుంది, అటు వెళ్ళారంటే మటుకి చాలా హైట్ ఎక్కవలసి ఉంటుంది. అదంతా వేస్ట్ అనమాట. మీరు ఫస్ట్ వెళ్తే కనుక ఆ మాలోల నరసింహస్వామికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేయండి. కిందకు వచ్చి ఈ టెంపుల్ కూడా దర్శించుకోండి. ఈ టెంపుల్ మేము వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా క్లోజే ఉంది. మీరు చూస్తున్న ఈ టెంపుల్ క్రోధ ఆర్ వరాహ నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ నుంచి ఈ ఐరన్ బ్రిడ్జ్ నుంచి మీరు అలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక జ్వాలా నరసింహస్వామి టెంపుల్ వైపు అయితే వెళ్తారు. మీకు ఇక్కడ నుంచి అయితే జర్నీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మీరు ఒక నది మధ్యలోంచి నడిచిన ఫీలింగే ఉంటుంది. ఇక్కడ నుంచి జర్నీ అయితే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, అంత హార్డ్ ఏమి ఉండదు, జస్ట్ కొంచెం ఛాలెంజింగ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఆల్మోస్ట్ ఒక నది మధ్యలోంచి నడుస్తున్నట్టు ఉంటుంది. వర్షాకాలం అయితే నాకు తెలిసి వాటర్తో నిండిపోయి ఉంటుంది, అప్పుడు వేరే రూట్లో వెళ్ళాల్సి ఉంటుందేమో. ఈ రూట్లో మొత్తం ఏంటంటే మీకు బండరాళ్ళు, స్టోన్స్ మధ్యలోంచి నడవాల్సి ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మీరు, లేదంటే జారి పడే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో రాళ్ళు ఒక్కొక్కటి. ఇంకా ముందుకు వెళ్ళేసరికి కొంచెం వాటర్ కూడా ఉంటుంది మధ్యలో. ఆ వాటర్ని మీరు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే మీకు షూ వేసుకుని వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఈ గులకరాళ్ళు ఏంటంటే గుచ్చుకుంటే కాళ్ళకి చాలా గట్టిగా గుచ్చుకుంటాయి, షార్ప్గా కూడా ఉంటాయి. చూస్తున్నారుగా రాళ్ళు, ఆ రాళ్ళ మధ్యలోంచి వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. అలా ఆ వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి జర్నీ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి జర్నీ. చూస్తున్నారుగా పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మధ్య గులకరాళ్ళు, ఆ వాటరు, ఇంకో పక్క పచ్చదనం. మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ నేచర్ని ఇక్కడ నుంచి. క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నుంచి. ఇలాంటి ప్లేస్లో వీడియో షూట్ చేస్తూ నడవటం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన ఫోకస్ అంతా పాత్ మీద ఉండాలి, లేకపోతే ఎక్కడ కాల్ వేస్తున్నామో తెలియదు మనకి. సో వీడియో తీయటం అయితే చాలా ఛాలెంజింగ్. బట్ మీకోసం నేను కొంచెం రిస్క్ చేసి కొంచెం మేనేజ్ చేసి వెళ్ళాను. ఇక్కడ నుంచి మీకు మాలోల నరసింహస్వామి టెంపుల్కి వే అని చూపిస్తుంది కదా, బట్ ఆ వేలో మటుకు మీరు వెళ్ళొద్దు అసలు. ఆ వేలో వెళ్తే చాలా లాంగ్, మీరు ఆ వేని పట్టించుకోకండి అసలు. ఇక్కడ నుంచి మీకు స్టెప్స్ స్టార్ట్ అవుతాయి, కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇక్కడ జ్వాలా నరసింహస్వామికి రీచ్ అవ్వాలంటే వన్స్ ఆ స్టెప్స్ ఎక్కువ వచ్చారంటే మీరు ఇలాంటి ప్లేస్కి అయితే రీచ్ అవుతారు. ఇదే జ్వాలా నరసింహస్వామి టెంపుల్. చూసారా ఆ వాటర్ ఎలా పడుతున్నాయో? ఆ వాటర్ స్ట్రీమ్ కింద నుంచి నడుచుకుంటూ ఉంటే వెళ్తుంటే ఆ ఫీలింగ్ ఉంటుంది, అసలు మాటల్లో చెప్పలేమన్నమాట.
ఇక్కడ వ్యూ ఎప్పుడు బాగుంటుందంటే సూర్యకిరణాలు చూసారా, సూర్యకిరణాలు డైరెక్ట్గా వాటర్ మీద పడి ఆ వాటర్ మెరుస్తూ అలా జాలువారుతుంటే కనుక ఈ టైంలో రెయిన్బో వస్తే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను చాలా వీడియోలో చూశాను, ఆ రెయిన్బో కూడా వచ్చింది. అన్ఫార్చునేట్గా నేను వెళ్ళినప్పుడైతే రెయిన్బో అయితే నాకు కనిపించలేదు, కానీ యూజువల్గా ఏంటంటే ఆ ఎండ ఆ వాటర్ అన్నీ మిక్స్ అయ్యి ఆ కలర్ ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఆ వాటర్ పడేటప్పుడు ఆ ఎండకే మీకు ఆ వాటర్ అంతా మెరిసిపోతున్నాయి చూసారు, ముత్యాల్లో పడుతుంది, ముత్యాల దారిలో పడుతుంది ఆ స్ట్రీమ్. మేము కనీసం ఒక 3-4 సార్లు అయితే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయితే ఆ వాటర్ కింద నుంచి అయితే తిరిగాం. అదొక ఎక్స్పీరియన్స్, చాలా మాటల్లో చెప్పలేమన్నమాట. కొన్ని ఎక్స్పీరియన్సెస్, అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ కలుగుతుంది. మీరు ఇక్కడే బయట కొంచెం ముందరే షూ అది తీసేసి మీరు రావాల్సి ఉంటుంది. మాకు దర్శనం కూడా చాలా బాగా అయింది ఆ రోజు. వీళ్ళు మాతో పాటు ఉగ్రస్తంభం టచ్ చేసేటప్పుడు పరిచయం అయ్యారు. వీళ్ళని వీడియోలో పెట్టమన్నారు. పాపం నాకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు, వీడియో ఎప్పుడు పెడుతున్నారని. లాస్ట్కి ఈరోజు అయితే నేను వీడియో పెట్టగలిగాను. బ్రో సారీ, వీడియో పెట్టడానికి నేను చాలా లేట్ అయింది. నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండటం వల్ల నేను ఈ వీడియోని అయితే ఎడిట్ చేయడం చాలా లేట్ అయింది. హోప్ నువ్వు ఈ వీడియో చూస్తే కనుక హ్యాపీ ఫీల్ అవుతావని నేను అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్కి కొంచెం ముందరనే ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ పాయింట్ కూడా ఉంటుంది. మా ప్లాన్లో లేకపోయినా ఉగ్రస్తంభం ఎందుకు ట్రెక్ చేయాల్సి వచ్చిందో చెప్తానన్నాను కదా. మేము వచ్చేసరికి జ్వాల నరసింహస్వామి టెంపుల్ కూడా క్లోజ్ ఉంది. అప్పటికి ఇంకా ఆ గుడి పంతులు కూడా రాలేదు. సో తను వచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా ఎందుకు టైం వేస్ట్ చేయటం అని కొందరు హైదరాబాద్ నుంచే వచ్చారు. వాళ్ళు సినీ ఫీల్డ్లో పనిచేస్తారంట. వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉగ్రస్తంభం ట్రెక్కింగ్కి వెళ్తే మమ్మల్ని కూడా రమ్మన్నారు. సో నేను కూడా ఏంటంటే జాయిన్ అయిపోయాను. ఎక్కేటప్పుడు నాకు కూడా తెలియదు ఎంత కష్టం ఉంటుందో, బట్ వాళ్ళని ఫాలో అయిపోయాను అంతే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా నేను ఉగ్రస్తంభం ట్రెక్ చేసి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియో. ఉగ్రస్తంభం నుంచి కిందకు వచ్చిన తర్వాత మేము ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్లో అయితే నా దర్శనం చాలా బాగా జరిగింది. హారతి ఇచ్చినంతసేపు నేను ఆ జ్వాలా నరసింహస్వామి ముందు నిలబడే ఛాన్స్ అయితే దొరికింది మాకు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు టెంపుల్కి బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ టైంలో వచ్చిన వాళ్ళందరినీ ఒక పక్కన కూర్చోబెట్టి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు అలౌ చేశారు. సో అలా అలౌ చేయటం వల్ల మేము లైన్లో ఫస్ట్ ఉన్నాము కాబట్టి ఆ హారతి ఇవ్వటం అన్ని దగ్గరుండి ఆ స్టోరీ అంతా చెప్పారు. సో మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ టెంపుల్లో. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఈ ప్లేస్లోనే తన రక్తంతో నిండిన చేతుల్ని కడుక్కున్నారని చెబుతారు. ఇదే ఆ రక్తగుండం. ఇక్కడే ఆయన హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత తన చేతుల మీద కడుక్కున్నారంట. మేము ఉగ్రస్తంభం ట్రెక్కింగ్ ఇంకా ఈ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఇవన్నీ కవర్ చేసుకుని మెయిన్ ఎగువ అహోబిలంలో మెయిన్ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళేసరికి అరౌండ్ 1 o'clock అయింది. అప్పటికే చాలా క్రౌడ్ ఉండటం వల్ల మేము 100 rupees పెయిడ్ దర్శనం తీసుకుని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మీకు అన్నదాన ఆశ్రమాలు అయితే ఉంటాయి. మేము అక్కడే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసుకుని అరౌండ్ 2 o'clock అట్లా అయితే మా దిగువ అహోబిలంలో ఉన్న మా రూమ్కి వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నాం. సో డే 1లో మీరు దిగువ అహోబిలం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30 అట్లా అవుతుంది. మీరు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళగలిగితే బిఫోర్ 1 o'clock మీరు దిగువ అహోబిలంలో దర్శనం చేసుకోండి. ఆ తర్వాత అరౌండ్ 4 o'clockకి లేచి మీరు చత్రవట టెంపుల్, యోగానంద నరసింహ టెంపుల్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. డే 2లో మేము స్టార్ట్ చేసినట్టు ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక
మీరు ఆఫ్టర్నూన్ లోపు ఎగువ అహోబిలంలో అన్ని టెంపుల్స్ కవర్ చేసుకుని అరౌండ్ 1 o'clock 2 o'clock కల్లా మీరు మీ రూమ్కి అయితే చేరుకుంటారు. ఆ తర్వాత పావన నరసింహస్వామి టెంపుల్కి జీప్లో సఫారీలో వెళ్ళాలా లేదా అన్నది మీరు డిసైడ్ చేసుకుని టైం ఉంటే కనుక అదే రోజు మీరు పావన నరసింహస్వామి టెంపుల్ని కూడా కవర్ చేయొచ్చు. మేమైతే పావన నరసింహస్వామి టెంపుల్ని అయితే స్కిప్ చేసాం మేము. సో మేము ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి మాకైతే ఫ్రీ టైమే ఉంది ఆ రోజంతా. డే 1లో నేను దిగువ అహోబిలం టెంపుల్లో అయితే చాలా బాగా షూట్ చేశాను. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి దిగువ అహోబిలం చేరే వరకు కూడా అంతా వీడియో క్యాప్చర్ చేశాను. బట్ ఈవినింగ్ టైం డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అనుకోకుండా యాక్సిడెంటల్గా మొత్తం ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది. అందుకే మీకు దిగువ నరసింహస్వామి టెంపుల్ అంత ఎక్కువ విజువల్స్ పెట్టలేకపోయాం. మీరు జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుని వెనక్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఇలాంటి బ్రిడ్జ్ వచ్చి వేటు మాలవల నరసింహస్వామి అని ఇలాంటి బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని అయితే అస్సలు మీరు ఎక్కొద్దు. ఈ రూట్లో వెళ్ళారంటే మీరు చాలా దూరం కొండపైకి నడవాల్సి ఉంటుంది. చాలా వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. మీరు ఏ దారిలో అయితే వచ్చారో జ్వాలా నరసింహస్వామికి అదే దారిలో వెళ్ళడానికైతే ట్రై చేయండి. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ మాలవల నరసింహస్వామికి బ్రిడ్జ్ మీద వెళ్ళడం వల్ల చాలా టైం వేస్ట్ అయింది, చాలా ఎనర్జీ కూడా వేస్ట్ అయింది. సో మీరు ఆ మిస్టేక్ చేయొద్దని మీకు చెప్తున్నా. ఆ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అదే ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభానికి ట్రెక్ చేసిన వీడియో అయితే నేను సెకండ్ పార్ట్ కింద పెడతాను, మీరు మిస్ కావద్దు. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు కనుక ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మాలవల నరసింహస్వామి టెంపుల్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు మీరు ముందు ఈ టెంపుల్కి దర్శించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి క్రోధ నరసింహస్వామి కాడి నుంచి మీరు జ్వాలా నరసింహకి వెళ్ళండి. అదే మంచి రూట్ అనమాట. మాలాగా ఇప్పుడు నేను చెప్పిన బ్రిడ్జ్ నుంచి అయితే ఈ టెంపుల్కి రావద్దు. మీకు చాలా హైట్, చాలా స్టెప్స్ ఉంటాయి, మీకు చాలా టైం వేస్ట్ అనమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన పాత అయితే ఫాలో అవ్వండి ఈ టెంపుల్కి రావడానికి. ఫైనల్గా మేమైతే ఉగ్ర నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన మెయిన్ టెంపుల్కి అయితే దర్శించుకోవడం జరిగింది. మాకు ఈ రూమ్ అయితే 600 పడింది. మేము దిగువ అహోబిలంలోనే ఈ రూమ్ తీసుకున్నాం. కింద ఏంటంటే కొన్ని మఠాలు ఉంటాయి. ఆ మఠాల్లో కానీ ఆర్య వైశ్య సదన్స్ అని ఉంటాయి. ఇక్కడైతే మీకు బడ్జెట్లో అయితే దొరుకుతాయి. మీరు బయట వేరే చోట ప్రైవేట్ వాటిల్లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు 1000, 1200, 1500 అట్లా ఛార్జ్ చేస్తారు. మేము ఈ ఆర్య వైశ్య భవన్లో అయితే 600కే తీసుకున్నాం. వాటర్ హీటర్ అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.